అనకాపల్లి గాంధీనగర్లో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో సిరివెన్నెల విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర శాసనమండలి సభ్యులు కొనెదల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై 39,71,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిరివెన్నెల స్మృతి వనంకు శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయనున్న ఈ స్మృతి వనం సిరివెన్నెల బాల్యం గడిచిన గాంధీనగర్ ప్రాంతంలోనే నిర్మించబడనుంది. నాగబాబుకు సిరివెన్నెల కళాపీఠం సభ్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు, కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయ సేవలు అందించిన సరస్వతి పుత్రుడని కొనియాడారు. సిరివెన్నెల సినిమా ద్వారా తన ఇంటి పేరు కన్నా సిరివెన్నెల అనే పేరుతోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. స్మృతివనం కోసం మరింత విశాలమైన ప్రదేశంలో భవిష్యత్తులో బృహత్తర స్థాయిలో అభివృద్ధి చేపట్టాలని నాగబాబు సూచించారు. అనంతరం శ్రీ నుకాంబిక అమ్మవారి ఆలయం సమీపంలోని సత్య గార్డెన్స్ లో సిరివెన్నెల సంగీత విభావరి మరియు అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, అభిమానులు, కళాపీఠం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.